లీడర్ అన్నప్పుడు క్యాడర్లో జోష్ వచ్చేలా మాట్లాడటం కామన్. ఆ ప్రాసెస్లో కంట్రోల్ తప్పి మాట్లాడి ఇరకాటంలో పడటం కూడా రెగ్యులర్ అయిపోయింది. అయితే ఏ అంశం ఏదైనా టక్కున మీడియా ముందుకొచ్చి వాలిపోయే ఓ మాజీ మంత్రి ఇప్పుడు గమ్మత్తు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారట. కాస్త వ్యంగ్యంగా మాట్లాడినా ఎక్కడా లైన్ క్రాస్ చేయరని పేరున్న లీడర్ 4-5 రోజుల్లోనే 3-4 ఇష్యూస్తో బర్నింగ్ టాపిక్గా ఉండటం చర్చకు దారితీస్తోంది. ఇదంతా చూసిన వాళ్ళంతా ఏంటిది పేరుని ముందు వెనక చూసుకోక్కర్లే అంటున్నారట. మాజీ మంత్రి పేర్ని నానిలో అగ్రెషన్ ఎందుకు పెరిగినట్లు, ఇలా బుక్ అయిపోతే ఎలా పేర్ని నాని అంటూ టీడీపీ సెటైర్లు. మొన్న రప్పా తరువాత చంద్రబాబుపై కామెంట్స్. లోకేష్ను ఇరికించాలన్న ఫోన్ కాల్ వీడియో లీక్తో ఇంకో రచ్చ. క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నంలో పేర్ని నానికి తలనొప్పులు. పేర్ని నాని మాజీ మంత్రిగానే కాదు, వైసీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ గళమై వినిపిస్తున్న నేతగా ఎప్పట్నుంచో జనాలకు సుపరిచితుడే. ఆయనేం మాట్లాడినా ఓ లైన్లో జాగ్రత్తగా మాట్లాడుతారన్న భావన ఉంటుంది. వ్యంగ్యంగా మాట్లాడినా ఆ మాత్రం వెటకారం కామన్ అనే చర్చ ఉండేది. ఈ మధ్య పలు మీటింగ్లో పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. రప్పారప్పా డైలాగుల మీద రప్పారప్పా ఏంటి, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబును ఉద్దేశించి 70 ఏళ్ల వయసులో ఉన్నావు, ఎంతకాలం బతుకుతావంటూ పేర్ని నాని మాట్లాడిన మాటలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. ఆ తరువాత కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ కారుపై దాడి ఘటనపై పేర్ని నాని మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో బయటకి రావడం ఆయనకు తలనొప్పిగా మారిందట. లేటెస్ట్ గా బయటకొచ్చిన కాల్ వీడియోను కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట. అధికార పార్టీని ఇరుకున పడేసే స్కెచ్ వేస్తున్న పేర్ని నాని చివరకు తనకు తానే వివరణ ఇచ్చుకునే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట. 2 రోజుల క్రితం ఆయన ఫోన్ కాల్ వీడియో బయటకు రావడం, అది కాస్త సంచలనంగా మారడం ఒకెత్తైతే, పెడనలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మరోసారి తన నోటికి పని చెప్పారు పేర్ని నాని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు, ఎంతకాలం బతుకుతావంటూ నాని చేసిన కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. బియ్యం స్కామ్ విషయంలో తన భార్య అరెస్ట్ను చంద్రబాబు ఆపారని, మహిళల పట్ల ఆయనకున్న గౌరవం అలాంటిదని మెచ్చుకున్న పేర్ని నాని ఇప్పుడు చంద్రబాబునుద్దేశించి అలా మాట్లాడే ముందు వెనక చూసుకోనక్కర్లే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీపై అటాక్ చేయబోయి వైసీపీని ఇరకాటంలో పడేయడమే కాదు, ఇప్పటికే కేసులు ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నానిని ఇరికించేలా పేర్ని నాని మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. చీకటిలో నరికేయండని అనలేదని తన మాటలకు వివరణ ఇస్తూనే వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడారని గుర్తు చేశారు పేర్ని నాని. 5 నెలలు వంశీని జైల్లో ఉంచారు, ఏం చేశావంటూ మాట్లాడారు పేర్ని నాని. అంతేకాదు, ఆరోగ్యం బాగు చేసుకుని మరో 3 నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెట్టబోతున్నాడు, ఎవడొస్తాడో రండ్రా, దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దామంటూ ఇంకో డైలాగ్ వదిలారు. కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు మాట్లాడడం సరేగాని పార్టీని, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న నేతలను ఇరికించేలా కామెంట్స్ చేయడం ఏంటి నాని అని ఇంటా బయట చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా పేర్ని నాని తీరు చూస్తుంటే చిన్న గీతను చెడిపేయడానికి పెద్ద గీతను గీస్తున్నట్టుగా కనిపిస్తోంది.